హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి పొదుపు చేయడం అనేది పిసినారితనం కాదు కదా! జాగ్రత్త చేసుకోవడము. చాలామంది చాలామంది పొదుపు చేయడం అంటే పిసినారితనంగా భావిస్తూ ఉన్నారు. పిసినారితనం అంటే అసలుకి మనం ఒక రూపాయి గూడా ఖర్చు పెట్టకుండా ఉండేదాన్ని పిసినారితనం అంటారండి. మన అవసరాలకి తగ్గట్టుగా వాడుకొని అనవసరమైన వస్తువులని గానీ, అనవసరమైన విషయాలకు కూడా మనం ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా డబ్బులను దాచిపెట్టేదాన్ని పొదుపు అంటాను. మీకైతే దీని గురించి క్లారిటీ అయితే ఇచ్చాననుకుంటున్నాను. మనం ఎప్పటికైనా గానీ పొదుపు చేసుకోవాలి. అంతేగాని మరీ పిసినారితనంగా మన దగ్గర డబ్బులున్నా కూడా ఖర్చు పెట్టకుండా మన అవసరాలను తీర్చుకోకుండా ఉండడం తప్పు. అలా కాకుండా మీరు మనకెంత అవసరమో అంతవరకు మాక్సిమం మొత్తం ఖర్చు పెట్టడానికి ట్రై చేసుకోవాలి. అనవసరంగా ఖర్చులను తగ్గించుకుంటూ మనం జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలండి. మనకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే మనం రోజు ఒక్క రూపాయి కానీ పొదుపు చేసుకుంటూ ఉండాలండి. మనం ఇలా ప్రతిరోజు పొదుపు చేసుకుంటూ ఉంటే మనకు రేపటి రోజుకు మనకు డబ్బులనేది చాలా ఈజీగా సేవింగ్స్‌లో వెళ్ళిపోతాయి. మనం ఈరోజు డబ్బులొస్తున్నాయి గదా అని ఖర్చు పెడతా ఉంటే మనకు రేపటి భవిష్యత్తుకైతే మన దగ్గర ఒక్క రూపాయి గూడా ఉండదండి. నేను ఎలా సేవ్ చేస్తానో అలాగే మీకు 7 రకాలుగా పొదుపు చేయడం ఎలా అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేనైతే ఎక్కువగా ఫాలో అయ్యే టిప్స్ మీకు ఈ ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటానండి. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక వీడియో మొత్తం చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి ఖర్చులు కంట్రోల్ చేయడం అండి. ఖర్చుల్ని కంట్రోల్ చేయడం అనేది చాలా పెద్ద టాస్కే. ఎందుకంటే మనకు డబ్బులు అంటే శాలరీ గానీ, ఏదైనా కానీ మనకు డబ్బులు ప్రతి నెల లేకపోతే ప్రతిరోజు ఎంత వస్తుందనేది మనకంటూ ఒక ఐడియా అంటే ఒకలా పేపర్ మీద అనేది పెట్టాలండి. మీకు రోజుకు రూ. 1000 రాని, లేకపోతే మంత్‌కి ఇంత శాలరీ గానీ, అది ఖర్చులు ఎంత అనేది మనకు ఒక ఐడియా వస్తే అంటే ఒక బుక్ మీద మెయింటైన్ చేసుకుంటే, దాని తర్వాత మనం ఆ శాలరీ ఎంతొస్తుందో దాన్ని బట్టి మనకు ఖర్చులు కూడా మీరు ప్రతిరోజు ఎంత ఖర్చు పెడుతున్నారని కూడా మీకు బుక్‌లో రాసుకోవాలండి. దాని ద్వారా మీరు ఖర్చుల్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఒక బుక్ మెయింటైన్ చేయాలి. బుక్ మెయింటైన్ చేస్తే గాని మనకు దాంట్లో వేస్ట్ ఖర్చేది, మనకేది అవసరమో, మనకు రేపొద్దున అత్యవసరానికి కూడా మనం ఎలా పొదుపు చేసుకోవాలనేది కూడా ఈ ముందు ఖర్చులు కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్‌గా పొదుపు అవుతుంది. అంతేగాని మనకెంత శాలరీ వస్తే అంత శాలరీ ఖర్చు పెట్టేసుకొని, ముఖ్యంగా క్రెడిట్ కార్డ్‌లు అట్లా యూజ్ చేసుకుంటూ ఉన్నా కూడా మనకు ఖర్చనేది ఎక్కువ అవుతూనే ఉంటుందండి. అలా కాకుండా మీకెంత వస్తుంది శాలరీ, మీరు ఎంత ప్రతిరోజు ఖర్చు పెడుతున్నారు. మంత్ ఎండింగ్‌కొచ్చాక మీరొకసారి మొత్తం చూసుకున్నారనుకోండి. ఇప్పుడు బుక్‌లో పె పాలకింత, లేతే గ్యాస్‌కింత, సరుకులకింత, డీమార్ట్‌కింత లేకపోతే ప్రతి ఒక్కటి మీరు రూపాయి ఖర్చు పెట్టినామంటే మీరు ఒక టీ తాగినా కూడా దాంట్లో మెన్షన్ చేయాలి. అంటే మీరు ప్రతి నెల ఇంత ఖర్చు పెడుతున్నాము. ఓకే. మనకిది అవసరం, ఇది అవసరం లేదు. మనం ఇక్కడ తగ్గించుకోవచ్చు. మనకిక్కడ ఎక్కువ అవుతుందని మీకు ఒక ఐడియా వస్తది. దాని ద్వారా మీరు ఖర్చులను ఈజీగా కంట్రోల్ చేయగలరు. మీరు ఇలా ఒక బుక్‌లో మెయింటైన్ చేసి చూడండి. మీకు లాస్ట్ మంత్‌కు, ఈ మంత్‌కు మీకు ఎంత డిఫరెన్స్ ఉంటుందని మీకే ఒక ఐడియా వస్తుంది. మనం ఏదైనా కానీ మనము డబ్బుల్ని మన చేతిలో నుంచి ఇస్తే మనకొక హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే మనం ఎక్కువగా ఖర్చు కూడా పెట్టమండి. ఈ టిప్ అయితే మీకు బాగా పనిచేస్తుంది. అంతేగాని ఫోన్‌పే, గూగుల్ పే అనేది మాక్సిమం ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు వాడాలి. లేకపోతే పర్స్‌లో ఎప్పుడు డబ్బులనేది మెయింటైన్ చేయండి. దాని ద్వారా మీరు ఎక్కువగా ఖర్చు పెట్టకుండా అయితే ఉంటారు. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి డైలీ సేవింగ్స్ అండి. డైలీ సేవింగ్స్ లేకపోతే వీక్లీ లేకపోతే మంత్లీ మీరు ప్రతిరోజు సేవింగ్ చేసుకోవచ్చు. మాకు కుదరదు అనుకుంటే గనక వారంలో ఒకరోజు లేకపోతే మంత్‌కు. ఇప్పుడు డైలీ మీరు ఒక రూ. 100 సేవ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, లేకపోతే రూ. 10 అలా మీరు ప్రతిరోజు 10, 10 అన్నా కూడా 30 రోజులకు 300 అవుతుంది. మాకు అలా ప్రతిరోజు రూ. 10 సేవింగ్స్ బాక్స్‌లో మేము వేయలేమండి అనుకుంటే గనక నెలకు ఒకటేసారి రూ. 300 వేసేసేయండి. లేకపోతే వారానికి 7 రోజులు కదా! రూ. 70 అట్లా మీకు కుదిరితే మీరు ఆ విధంగా ప్రతి నెల ఒక అమౌంట్ అనేది మీరు ఎంత వేయగలరు అనే దాంతో మీరు ప్రతి నెల ఒక అమౌంట్ ఒక బాక్స్‌లో అది కిడ్డీ బ్యాంక్ కానియండి, ఏదైనా కానియండి దాంట్లో అయితే మీరు ప్రతి నెల ఒక అమౌంట్ అనేది సేవింగ్స్ లాగా పెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ సేవింగ్స్
డైలీ మీరు రూ. 5 ఇస్తూ ఉండండి పిల్లలకు. అలా డైలీ మీరు రూ. 5 ఇస్తుంటే వాళ్ళకి గూడా పిల్లలకు కూడా డబ్బును వేస్ట్ చేయకుండా పొదుపు ఎలా చేసుకోవాలి. ప్రతిరోజు ఇప్పుడు వాళ్ళకేదైనా అవసరమైనప్పుడు వాళ్ళ డబ్బులతోని వాళ్ళు కొనుక్కునే విధంగా మనం ప్రతిరోజు అమౌంట్ ఇస్తూ ఉంటే మీరు ఈ రూ. 5 మీరు వాడుకోనన్నా వాడుకోండి. లేకపోతే మీరు కిడ్డీ బ్యాంక్‌లో యేసుకుంటే మీరు రేపొద్దున మీకేదైనా కావాలంటే మీరే కొనుక్కోవచ్చు అనే విధంగా చెప్పామంటే ఫస్ట్‌లో కొంచెం కంట్రోల్ వాళ్ళ ఖర్చులు ఉంటాయి గదండీ. అంటే ఏదో ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది. అలా ఒక వారం అలాగే కొనుక్కుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళకే ఐడియా వస్తుంది. మనం చెప్తూ ఉండాలి పిల్లలకు. అలా చెప్తూ ఉంటే ఇలా రూ. 5 అనేది ఒక కిడ్డీ బ్యాంక్ ఇస్తే వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. డైలీ రూ. 5 అంటే 365 డేస్ అంటే 1 ఇయర్‌కి రూ. 5 లెక్క ఇచ్చేసుకోవాలి. అప్పుడైతే గనక రూ. 1825 అవుతుందండి. ఇలా మీరు రూ. 5 ఇచ్చుకోవచ్చు, రూ. 10 ఇచ్చుకోవచ్చు, రూ. 1 అయినా పర్లేదండి. రూ. 1 అయినా 365 రోజులకు రూ. 365 అవుతుంది. బట్ అమౌంట్ ఎంతనేది కాదు. వాళ్ళకు ఒక ఐడియా అనేది ఉంటే ఇలా సేవింగ్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టుకోకూడదు. మనకు అత్యవసరమైనప్పుడు ఉపయోగపడాలంటే ఇలా సేవింగ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి ఐడియా రావాలి అంతే. ఇక్కడ అమౌంట్ పెద్ద మ్యాటర్ కాదు. వాళ్ళకి సేవింగ్స్ అనేది అలవాటు చేసుకోవాలి అంతే. వాళ్ళ దగ్గర రూ. 10 ఉంటే రూ. 5 సేవింగ్స్‌లోకి పెట్టేసుకోవాలి అనేది వాళ్ళకి ఐడియా కోసం రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు చిన్నగున్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఈ టెక్నిక్ వాళ్ళకి పెద్దగయినాక వాళ్ళ సాలరీని వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకోవాలని ఒక ఐడియా అయితే వస్తుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ టిప్ వచ్చేసి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడము. అనవసరమైన ఖర్చులు అంటే చాలామంది ఫుడ్ తినకుండా, ఇంట్లోకి ఏమి తీసుకురాకుండా అవి కాదండి అనవసరమైన ఖర్చులుంటే. మనం ఎక్కడ తగ్గించగలం అనేది మనకొక ఐడియా ఉంటుంది. కరెంట్ బిల్ అండి. కరెంట్ బిల్ దగ్గర మనం ఇప్పుడు ఒక రూమ్‌లో నుంచి ఇంకొక రూమ్‌లోకొచ్చేటప్పుడు ఆ రూమ్‌లో ఫ్యాను, టీవీ అలాగే ఇంకా మామూలుగా కొంతమందికి రూమ్‌లలో టీవీస్ అలా పెట్టుకుంటుంటారు కదా! బెడ్‌రూమ్స్‌లలో అట్లా. మీరు ఏ రూమ్‌లో నుంచైనా బయటకొచ్చేటప్పుడు మనకు ఆ రూమ్ అవసరం లేదంటే ఫ్యాను, లైటు అలా ఏసీ అవన్నీ బంద్ చేసుకొని వచ్చేసేయాలి. అలా అయితే మనకు పిల్లలకు గూడా అలా అలవాటు చేసామంటే కరెంట్ బిల్ చాలా వరకు సేవ్ అవుతుందండి. మనకు అవసరమైతే యూజ్ చేయాలి. మనకు అవసరం లేనప్పుడు తగ్గించేసేయాలి. వీటి ద్వారా గూడా మనకు కరెంట్ బిల్ అనేది చాలా సేవ్ అవుతుంది. అలాగే ఫుడ్ వేస్ట్. ఫుడ్ వేస్ట్ అంటే బయట నుంచి ఫుడ్ తెచ్చుకోకూడదు. అలాగే అంటే మంత్‌కి ఒకసారి బయటికెళ్ళి తినొచ్చు పర్లేదండి. కానీ ప్రతిరోజు అలా వెళ్లి తినడం వల్ల మనకు అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది గదా! అలాగే ఇంట్లో చేసిన ఫుడ్‌ను గూడా వేస్ట్ చేయకుండా తినే విధంగా పిల్లలకు మనము అలవాటు చేసుకోవాలండి. ఏ ఫుడ్ అయినా గానీ వేస్ట్ చేయకూడదు ఇంట్లో చేసినది. పొద్దున చేసినాం గదా! సాయంత్రానికి తినకూడదు. లేకపోతే పిల్లలు చాలామంది సాయంత్రం పొద్దున చేసినది ఈవినింగ్ తినరు గదా! అలా కాకుండా ఫుడ్‌ని ఎక్కడ వేస్ట్ చేయకుండా అలాగే మీరు ఆ ఫుడ్‌ని కూడా మార్నింగ్ చేసుంటారనుకోండి. ఒకవేళ ఈవినింగ్‌కి కొద్దిగా మిగిలిన దాన్ని వెరైటీగా చేయడానికి ట్రై చేయండి. పిల్లలంటే ఇంక అంతే కదా! పెద్దవాళ్ళు తింటారు గానీ పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్ చూపియరు. వాళ్ళకి నచ్చిన విధంగా చేయడానికి కర్రీ ఎక్కువగా మిగిలిందనుకోండి. ఒక 2 చపాతీ చేసేసి మధ్యలో పెట్టేసి ఫోల్డింగ్ చేసి ఇచ్చేసేయండి అలా. అంటే ఆ ఫుడ్‌ని మనం వేస్ట్ చేయకుండా ఎలాగైనా తినే విధంగా ట్రై చేపియాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి క్లాత్. ఇవి కూడా మనం 1 టైమ్, 2 టైమ్ వేసుకొని ఇక మోడల్స్ కొత్తవొస్తున్నాయని ట్రెండింగ్ కొత్తగా వస్తుంది గదా! అని పాతవని పక్కన పెట్టకుండా తక్కువ కాస్ట్‌లోనే తీసుకోవాలి మనం. అలాగే వాటిని ఎక్కువగా యూజ్ చేసుకున్నామనుకోండి క్లాత్‌కి గూడా ఎక్కువగా అమౌంట్ అనేది వేస్ట్ చేయకుండా ఉంటుంది. అలాగే అవసరమైనప్పుడు మాత్రమే ఎక్కువ అమౌంట్ పెట్టి మనం బట్టలు తీసుకోవాలండి. ఊకే ఆఫర్స్ ఉన్నాయని ఫెస్టివల్స్ టైమ్‌లో ఆఫర్స్ లేకపోతే ఆహ్, సంవత్సరంలో ఒకసారి క్లియరెన్స్ సేల్ అని వస్తుంది గదా! అట్లా ఏం తీసుకోవద్దు. మనకు అవసరమా? ఓకే. అవసరం లేదా వదిలేసేయడం అంతే. ఈ బట్టల ఆఫర్స్‌లలో మనం టెంప్ట్ అయ్యి వెళ్ళామంటే గనక మనము ఒక్కదానికని వెళ్ళి ఒక 10 దాకా తీసుకొనొస్తామండి. అనవసరంగా అమౌంట్ అనేది వేస్ట్. మనకు ఈ బట్టలు గూడా ఎక్కువగా మనం యూజ్ చేయం గదా! దానివల్ల గూడా మనకు అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది. ఇలా అనవసరమైన ఖర్చులన్నీ తగ్గించుకుంటూ ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి సరుకుల లిస్ట్ అండి. సరుకులు మనము తెచ్చుకునేటప్పుడు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. డీమార్ట్ అయితే మాక్సిమం మీరు కంట్రోల్ చేసుకోలేరు డీమార్ట్‌కెళ్తే అనుకుంటే మీరు అవాయిడ్ చేయడం మస్ట్ అండి. లేదు మేము డీమార్ట్‌కెళ్ళినా కూడా మీకు ఒక టిప్ చెప్పాలంటే డీమార్ట్‌కెళ్ళినా కూడా మీరు ఒక పేపర్‌లో మీకు ఏం కావాలో లిస్ట్ ప్రిపరేషన్ చేసుకోండి. ఆ లిస్ట్ ప్రకారం మీరు తీసుకొని ఇక ఒక్క వస్తువు కూడా ఎక్స్‌ట్రా తీసుకోకుండా రావడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు లేడీస్ వెళ్లి ఎక్కువగా కొంటామంటే అంటే మీ హస్బెండ్‌కి గానీ ఇచ్చి ఆ లిస్ట్ ప్రకారమైనా గానీ మీరు తెచ్చుకోండి. ఆ లిస్ట్‌కు కాకుండా ఎక్స్‌ట్రా ఏ వస్తువు తెచ్చుకోకుండా మీరు ట్రై చేయండి. అలా అయితే గనక మీకు సరుకులలో కూడా చాలా అమౌంట్ అనేది మిగులుతుందండి. ఇది కూడా నా ఛానల్‌లో
వీడియో ఉంది. ఒకసారి చూడండి. డీమార్ట్‌లో ఎలా సేవింగ్ చేసుకోవచ్చు అనేది గూడా. నేనైతే ప్రతి నెల ఒక అమౌంట్ అనేది ఉంటుంది. ఒక 5,000 ఉంటుంది నాకు. 5,000 నుంచి నేను 5 అంటే 4,500, 4,000 వరకు గూడా బిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అంటే 500 కాదండి. రూ. 100 మిగిలినా మనం సేవింగ్స్ చేసినట్టే గదా! అందుకు. ఇక నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ టిప్ వచ్చేసి ఆన్‌లైన్ యాప్స్ అండి. ఆన్‌లైన్ యాప్స్‌లలో మనకి ఎంత మనీ వేస్ట్ అవుతుందంటే ఒకసారి మీరు రిలాక్స్‌గా కూర్చొని ఆలోచించండి. ఈ షాపింగ్ యాప్స్ ఉన్నాయి. ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం. మీషో గానీ, అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ ఇవి ఉన్నాయి గదా! వీటిలో ఆఫర్స్ టైంలో మనకు అవసరం లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ ఇలా స్క్రోల్ చేసుకుంటూ, చూసుకుంటూ కూడా మనము అన్నీ కార్ట్‌లో వేసేసుకుంటూ ఉంటాం. మనకు అవసరం ఉందా? లేదా? అని కూడా ఆలోచించకుండా కొంటూ ఉంటామండి. చిన్నదే గదా! రూ. 100 గదా! అని కూడా. కానీ ఆ రూ. 100 సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి? అలాగే మనకు ఇంట్లో టైం ఉంటుంది ఫుడ్ చేసుకోవడానికి. హ్మ్. కానీ మనం బయట నుంచి తెప్పించుకుంటూ ఉంటాము. అలా తెచ్చుకోవడం వల్ల కూడా మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. అలాగే అమౌంట్ కూడా వేస్ట్ అవుతుందండి. అవసరమైనప్పుడు మాత్రమే మీరు ఈ యాప్స్ అన్నీ ఇన్‌స్టాల్ చేసుకోండి. అంటే మీకు ఫోన్‌లో ఉన్న యాప్స్, షాపింగ్ యాప్స్ గానీ, ఫుడ్‌కి సంబంధించినవి మొత్తం డిలీట్ చేసేసేయండి. మీకు అవసరం అనుకుంటే అప్పుడు యాప్స్ డౌన్‌లోడ్ చేసుకొని అప్పటికప్పుడు బుక్ చేసుకొని అనవసరమైనప్పుడు డిలీట్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు కూడా చాలా అమౌంట్ సేవ్ అవుతుంది. మీరు ట్రై చేయండి. ఈ టిప్స్ అన్ని ట్రై చేస్తే మీకు 1 మంత్‌కి ఎంత సేవ్ అవుతుందో మీకే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్‌లో ఉండాల్సినది క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ అండి. మనము ఈ 2 డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్‌లోంచి కూడా మనకు డబ్బులు ముందు మనం కార్డ్‌లోంచి కట్టినా మళ్ళైనా మనమే కట్టాల్సిందే కదండీ! అన్ అంత అన్ అందుకోసం మనం అనవసరంగా ముందుగా మనం ఆ కార్డ్‌లోంచి పే చేసి మళ్ళీ మనం కట్టడం అవసరం లేదు కదా! మనకు అత్యవసరమైన పరిస్థితులలో యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న మనకిప్పుడు షాపింగ్స్ వెళ్తే కార్డ్స్ ఇచ్చేస్తూ ఉంటాం. దాని ద్వారా మనకు తెలీదు మనకెంత అమౌంట్ మనం పే చేస్తున్నాం అనేది. అదే మీరు మీ పర్స్‌లోంచి క్యాష్ తీసి ఇవ్వండి. అంత ఇవ్వగలరా? ఇవ్వలేము. ఎందుకంటే ఓకే. మనకి ఇంత అమౌంట్ అవుతుందా షాపింగ్‌కి అంటాం. కానీ నంబర్సు ఫోన్‌లో 10,000, 20,000 అని నంబర్స్ చూడడం వేరు. మన చేతితో క్యాష్ అంటే కౌంట్ చేసి ఇయ్యడం వేరు గదా! ఈ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ దాంట్లో కూడా ఆ ట్రాప్‌లో కూడా మీరు పడొద్దండి. ఎక్కువగా ఇవి యూజ్ చేయొద్దు మాక్సిమము. ఇవండి నేను చెప్పాలనుకున్న 7 రకాలుగా పొదుపు చేయడం ఎలా అనే టిప్సు. మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో అనేది మీరు చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్ అండి. ఇంకొకసారి చెప్తున్నాను. పొదుపు అనేది పిసినారితనం అస్సలు కానే కాదు. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండడం అంతే. పిసినారితనానికి, జాగ్రత్తకు మీకు తేడా అయితే తెలిసిందనుకుంటున్నాను. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.